ఓ బాటసారి ఒంటె పైన ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆ ఒంటెకు ఓపిక తక్కువ, పని దొంగ. ఒకరోజు బస కోసమని ఓ శీతల ప్రదేశంలో గుడారం వేసుకున్నాడు ఆ బాటసారి. చీకటి పడే వరకు చలిమంట దగ్గరే కూర్చున్నాడు. ఆ తర్వాత ఒంటెను అక్కడే ఉంచి గుడారంలోకి వెళ్ళి నిద్రపోయాడు. మధ్యరాత్రి చలికి ఒంటె వణకసాగింది. గుడారం పరదా కాస్త పక్కకు జరిపి, బయట చాలా చలిగా ఉంది, నా ముక్కు నోటి వరకు లోపల పెట్టుకుంటాను అంటూ యజమానిని అడగడంతో సరేనన్నాడు. అయినా చలి ఆగట్లేదు, తల మొత్తానికి చోటివ్వండి అనడంతో అందుకు సరేనన్నాడు. మళ్ళీ నిద్రలేపి తలే దాచుకున్నాక ఇక మెడకెంత కావాలి, మెడ వరకు గుడారం లోపలకు పెట్టుకోనా అని అడిగింది. తనకు ఇబ్బంది అయినా అయిష్టంగానే సరేనన్నాడు ఆ యజమాని. అది ఇంకో అడుగేసి ముందు కాళ్ళు, తర్వాత శరీరం మొత్తాన్ని గుడారంలోకి తీసుకువచ్చింది. ఆ గుడారంలో అంత పెద్ద ఒంటె పట్టక మెల్లగా లోపలకు దూరుతూ యజమానినే బయటకు తోసేసింది. ఒంటెకి మేలు చేయబోయి ఆ రాత్రి చలిలో గడపాల్సి రావడంతో తనను తానే తిట్టుకున్నాడు. మన జీవితంలో చెడు అలవాట్లు ఆ ఒంటె లాంటివే. మొదట్లో చిన్న విషయమే కదా అనుకుంటాం, తర్వాత మానేయచ్చులే అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ చూస్తుండగానే ఆ చిన్న విషయం మనల్ని వశం చేసుకుని జీవితాన్ని సమస్యలమయం చేస్తుందని గ్రహించలేకపోతాం, ఒంటె యజమానిలాగా. ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.